ఒకరోజు గవర్నర్ అయిన శంకర్ గారు తన భార్యను తీసుకుని ఒక అనాథాశ్రమంను దర్శించడానికి వెళ్తారు. ఆ చిన్న పాప వచ్చి తన భార్య చీరను పట్టుకుని అమ్మా అని పిలుస్తుంది. వారికి పిల్లలు లేరు. పాప అమ్మా అని పిలవగానే వారు సంతోషంతో పాపను దత్తత తీసుకోవాలని అనుకుంటున్నారు. చట్టప్రకారం దత్తత తీసుకుని పాపను ఇంటికి తీసుకుని వెళ్తారు. ఆ అనాథ పాప ఒక్క రోజులోనే గవర్నర్ కూతురు అయిపోయింది. కానీ పాప స్థలం మారినంత సులభంగా పాప అలవాట్లు ఒక్క రోజులో మారిపోలేకపోయాయి. ఆశ్రమంలో గంట కొట్టగానే ప్లేటు తీసుకుని భోజనానికి వెళ్ళడం, కింద పడుకోవడం, చిరిగిపోయిన బట్టలు వేసుకోవడం, మురికిగా ఉండడం, ఇతరులతో కలవకుండా ఉండడం ఇలాంటివన్నీ చేస్తూ ఉండేది. అప్పుడు వాళ్ళు నీవు గవర్నర్ కూతురివి, నీ ప్రవర్తన మార్చుకోవాలి అని వాళ్ళు పద్దాకా చెప్తూ ఉండేవాళ్ళు. అప్పుడు ఆ పాప పూర్తిగా గవర్నర్ కూతురుగా ముందులో చాలా ఇబ్బందికరంగా తన ప్రవర్తన మార్చుకుంటే చాలా ఇబ్బందికరంగా అనిపించింది. నిదానంగా ఆమె గవర్నర్ కూతురుగా మారిపోయింది. ఒకరోజు అనాథ శరణాలయానికి వెళ్ళినప్పుడు అనాథ శరణాలయంలో ఉన్న అమ్మాయిల వల్ల ఆమె ఉండలేకపోయింది. ఎందువలనంటే ఆమె పూర్తిగా మారిపోయింది. గవర్నర్ కూతురుగా మారిపోయింది, రూపాంతరం చెందింది. అదేవిధంగా పాపమనే దాసత్వం కింద ఉన్న మనల్ని యేసు రక్తంచే కొని పరిశుద్ధులుగా, పవిత్రులుగా మనల్ని చేసి పరలోక రాజ్య వారసులుగా చేస్తే మనం ఇంకా భూలోక విషయాల గురించి ఆలోచిస్తూ ఇక్కడ విధి విధానాలను గురించి అనుసరిస్తూ లోకాన్ని పోలి నడుచుకుంటున్నాము. నీవు అనాథ కావు, నీవు గవర్నర్ కూతురువని వారు పాపకి గుర్తు చేసినట్లే మనకు కూడా నీవు ఇప్పుడు క్రైస్తవుడవు, క్రైస్తవురాలని పదే పదే గుర్తు చేయాలా? ఆనాడు ఐగుప్తు విడిచిన ఇశ్రాయేలీయులు కానాను గురించి ఆలోచించగా ఐగుప్తు గురించి ఆలోచిస్తూ దేవుణ్ణి పదే పదే శోధించినందుకు గాను అనేకులకు కానానికి చేరకముందే మరణించారు. నేడు మనం కూడా అదేవిధంగా లోకం గురించి, తన ఆశల గురించి ఆలోచిస్తూ లోకాశలలో పడి దేవుణ్ణి విసర్జించి ఐగుప్తులో జీవిస్తే పరమ కానాను అనే పరలోక రాజ్యాన్ని చేరక విడిచిపెడతాము. అదేవిధంగా బైబిల్లో 1 యోహాను 2:17 లోకమును దాని ఆశయమును గతించిపోవుచున్నవే కానీ దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును. దేవుని చిత్తం చేస్తూ ఆయన రాజ్యవారసులుగా మనమందరం జీవిద్దాము. ఇది ప్రభువు వాక్కు.